నమస్కారం. కోవిడ్-19 విపత్తులో భాగంగా మనం మార్చి 23 నుంచి ఈరోజు జూన్ 27వ తారీఖు మనం సుమారుగా ఇది 97వ రోజుగా మనం కోవిడ్ విపత్తు సేవలుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ మరి వాలంటీర్సు టీమ్ స్వర్ణాంధ్ర మరి ఈరోజు కామన్ బ్రిడ్జ్ మీద ఎవరైతే ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తున్నారో ట్రక్ డ్రైవర్లు కానివ్వండి, లారీ డ్రైవర్లు కానివ్వండి, కామన్ పబ్లిక్ కానివ్వండి, ఇంకా ట్రక్కుల మీద లారీల మీద వెళ్తున్నటువంటి వ్యాన్ల మీద వెళ్తున్నటువంటి వలస కూలీలు కానివ్వండి, మన ఈరోజు 97వ రోజు వరకు కూడా వారికి ఆహార పదార్థాలు, దాంతోపాటు రక్షిత మంచినీరు, అరటిపళ్ళు, మాస్కులు, చెప్పులు, ఏదైతే ఓ మనిషి సాధారణంగా అవసరమైన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈ 97 రోజులుగా మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర సేవా సంస్థ దాతలకు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సిబ్బందికి, స్వర్ణాంధ్ర వాలంటీర్స్కి, అలాగే మీడియా మిత్రులకి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజమండ్రి నగర ప్రజానీకం అందరికీ కూడా ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఈరోజు ఏంటంటే ఈ కోవిడ్ నివారణ మీద, కరోనా నివారణ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఒక కరపత్రాన్ని ఈరోజు మన రాజమండ్రి అర్బన్ డిస్ట్రిక్ట్ అడిషనల్ సూపరింటెండెంట్ మరి అడిషనల్ ఎస్పీ గారు శ్రీ మురళీకృష్ణ గారు ఈ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. దీన్ని మన రాజమహేంద్రవరం నగరంలో మేము రేపు జూన్ 30కి 100 రోజులు ఈ శిబిరం, ఈ ఆహార భోజనం పంపిణీ శిబిరాన్ని మరి ముగింపు చేయాలనే ఒక తలంపుతో ఉన్నాం. ఆ తరువాత మేము స్వర్ణాంధ్ర మిత్రమండలి, స్వర్ణాంధ్ర ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ ఏమనుకుంటున్నామంటే, రాజమహేంద్రవరం నగరంలో ప్రజలు భౌతిక దూరం పాటించట్లేదు, ప్రమాణాలు కోవిడ్ నివారణ ప్రమాణాలు పాటించట్లేదు అనేది చాలామంది మీడియా మిత్రులు కానివ్వండి అందరూ పెద్దలు చెప్తున్నారు. మేము తప్పనిసరిగా ఈ కరపత్రాన్ని ప్రతి ఇంటి గుమ్మం తట్టి ప్రతి గుమ్మానికి చేరవేస్తాం. ఈ కరపత్రంతో పాటు మాస్కులు కూడా, శానిటైజర్స్, షాంపూల్ లాంటి శానిటైజర్స్ వచ్చినాయి. ముందు ప్రజలకు దీని అవగాహన లేదా సబ్బుతన్నా కొడుకోవాలనేది చెప్పాలి. ఈ కరోనా రాజమండ్రి నగరంలో విజృంభించడానికి ముఖ్య కారణం ప్రజల్లో ఈ అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం మేము కూడా చూస్తున్నాం. దయచేసి అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, ఈ కరపత్రాన్ని ఒకసారి చదవండి. దీంట్లో ఉన్నటువంటి నవసూత్ర మాలికని మనం అవగాహన చేసుకుని ఆచరించినట్లయితే మనం కోవిడ్ బారిన పడకుండా ఉంటామని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను మీడియా పరంగా రాజమండ్రి ప్రజానీకానికి అందరికీ నేను తెలియజేసుకుంటూ, నాకు సహకరిస్తున్నటువంటి తమ్ముడు భరణి, సుబ్బారావు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గణేష్, డేవిడ్ రాజు, లక్ష్మణ్, హరికృష్ణ, శ్రీనివాస్ గారు, ఎవరైతే మా ఆశ్రమ సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా రాత్రి పగలు సుమారు రోజుకి 15 గంటల పాటు కష్టపడితేనే కానీ ఈ సేవా కార్యక్రమం లేదు. ఉదయం 5 గంటలకు ఆశ్రమానికి వచ్చి రాత్రి 11 గంటల వరకు ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఆ శక్తినిచ్చినటువంటి దేవుడికి, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రజానీకానందరికీ కూడా మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.